Hello viewers, welcome to LRMD Money 101 with new strategies your YouTube channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం విత్డ్రా ఎలా చేయాలి, ఎంత చేశాను అనేది ఈ టాపిక్లో చూసేద్దాం. అండ్ మోర్ ఓవర్ మొన్న నేను చేసిన రీఛార్జ్ 500 అండ్ ట్రేడ్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. విత్డ్రా చేసిన ఎంఆర్కి ఎంత ప్రిన్సిపల్ వస్తుంది అండ్ దెన్ నాకు కమిషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ నాకు రిఫర్ అయ్యాడు, ఆ ఫ్రెండ్ నుంచి కూడా నాకు కమిషన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది నేను చాలా మంది చెప్పరు యూట్యూబర్స్, సో నేను చెప్పాలనుకుంటున్నాను. సో వినండి. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మీ ఫ్రెండ్ యొక్క ఇన్కమ్ అంటే తను 1000 రీఛార్జ్ చేసి 1000 ప్లాన్ కి అండ్ రోజు డైలీ 30 వస్తూ ఉంటాయి. ట్రేడ్ చేసినప్పుడు అతను ట్రేడ్ చేసిన అమౌంట్ బట్టి అతనికి వస్తూ ఉంటాయి. సో ఆ అమౌంట్ లో మనకి 10% అంటే 30లో 10% అంటే మాక్సిమం 3 రూపీస్ ఉండొచ్చు. సో 3 రూపీస్ అయితే మనకి యాడ్ అవుతూ జరుగుతూ ఉంటది డైలీ. అండ్ ఇక్కడ మీరు టీమ్ కమిషన్ అని చూసుకోవచ్చు. ఓకే, టీమ్ కమిషన్ నాకు ఇప్పటికి 30 రూపీస్ అయితే జనరేట్ అయ్యాయి. అండ్ నేను టోటల్ విత్డ్రా చేసింది 1009. ఇప్పుడు నా ఎజర్ట్స్ లో ఎంత ఉందంటే 748 అయితే ఎజర్ట్స్ లో పెట్టడం అయితే జరిగింది. నాకు వచ్చిన వడ్డీ మొత్తం 300 అయితే వచ్చాయి 1000 కి. నేను ఎజర్ట్స్ లో 748 ఎక్కడ పెట్టాను అనేది, ఎజర్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం పెట్టిన ఆన్ సేల్ అంటే బై చేస్తాం కదా, ఆ అమౌంట్ అనమాట. దాంట్లో పెట్టాను. అవి 8వ తారీఖు 3 PM కి అయితే నాకు రిలీజ్ అవుతాయి. మళ్ళీ నేను ట్రేడ్ చేయడం అయితే మొదలెస్తాను. ఆన్ సేల్ లో 748 రూపీస్ ఉన్నాయో లేదో చూసేద్దాం. క్లిక్ ఆన్ సేల్. ఓకే, సో ఇక్కడ 745. ఓకే, అది ఇది నాకు ఇవాళ నేను 8వ తారీఖు వీడియో చేస్తున్నాను. నిన్న 7వ తారీఖు పెట్టాను. నాకు 15 గంటలకి ఇది రిలీజ్ అయ్యి నేను మళ్ళీ ట్రేడ్ అయితే చేస్తాను ఇవాళ మధ్యాహ్నం. ఓకే, ఇలా మీరు ఈగోల్ బై యాప్ లో మనం ట్రేడ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది వీళ్ళు డీటెయిల్ గా ఇచ్చారు. 3 అకేషన్స్ ఉంటాయి. ఈచ్ అకేషన్ కి 2 ప్రొడక్ట్స్ కొనొచ్చు మాక్సిమం, లేదా డైలీ మీద 2 ప్రొడక్ట్స్ అయితే కొనొచ్చు. 3% కమిషన్ అయితే వస్తుంది. అంటే 3% వడ్డీ అయితే వస్తుంది మనకి. పెట్టిన వారం ప్రతిరోజు తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు అదే అమౌంట్ ని. కానీ మినిమం విత్డ్రా వచ్చేసి 150 రూపీస్. ఇవన్నీ చెప్పాను, ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ మీరు ఒక్కసారి నా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుని మీరు చేయటమే. ఇంకా మీరు లాగిన్ అయితే అవ్వండి, మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొసీజర్ అయితే అంతా ఇచ్చారు, ఎలా రీసేల్ చేయాలి, ఎందుకు చేయాలి. అండ్ ఇది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, ద ఇన్నోవేషన్ మోడల్ కింద వీళ్ళు చేసిన కంపెనీ అనే టైఅప్ అయ్యి వీళ్ళు చేసిన షాపింగ్స్ అనమాట ఇవన్నీ. ఇదంతా ఈ కామర్స్ నెట్వర్క్. 3 టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ లో మనం ఎంటర్ అయ్యేసి ఈచ్ టైమింగ్ వచ్చేసి 1 అవర్ అంటే 120 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక 20 మినిట్స్ ముందు మనం లాగిన్ అయ్యి ఉంటే ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనేది కూడా మీకు తెలియపరచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం ట్రేడ్ చేసిన అమౌంట్ ని చూసేద్దాం. ఓకే, ప్రొఫైల్లోకి వెళ్ళండి అండ్ దాని పైకి స్క్రాల్ చేయండి. హియర్ మై అజర్స్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి వ్యూ ఫండ్స్ అని, ఇక్కడ వ్యూ ఫండ్ డీటెయిల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇది నా ఫండ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. నిన్నైతే విత్డ్రా అయితే ఒకటి చేశాను అండ్ నాకు వచ్చిన ఇన్కమ్ చూసుకుందాం. సో నేను 500 రీఛార్జ్ చేసి ఇక్కడ 448.25 అనే దాన్ని ట్రేడ్ చేశాను. నాకు ట్రేడ్ చేసిన తర్వాత 7వ తారీఖు 7వ నెల 2022 అంటే నైట్ 8 PM అకేషన్ లో ట్రేడ్ చేశాను. నాకు నెక్స్ట్ డే ఎంత అమౌంట్ వచ్చింది దానికి అంటే, దానికి ఎంత అమౌంట్ వస్తుంది, నాకు 3% వడ్డీ అయితే వస్తుంది. అదే ఇంగ్లీష్లో అయితే 3% ప్రిన్సిపల్ రేట్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ డేట్ చూడండి. ఇక్కడ నాకు వచ్చిన వడ్డీ ఎంత అంటే, నేను పెట్టిన ట్రేడ్ కి 14 రూపాయలు అయితే వచ్చాయి. నేను పెట్టిన అమౌంట్ ప్లస్ అది యాడ్ చేసిన అయితే చూపించింది. ఇప్పుడు మీకు కిందకి స్క్రాల్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది నేను చేసిన 500 రీఛార్జ్ అనమాట. సో పెయిడ్ సెక్షన్లోకి వెళ్ళి నేను ఎప్పుడు రీఛార్జ్ చేశాను అనేది చూద్దాం. సో ఇక్కడ మనం 500 రీఛార్జ్ చేసిన తర్వాత నేను 439 అంటే 439 ప్లస్ 488 యాడ్ చేయండి. 488 అయితే వస్తుంది. ఏ రోజు 6వ తారీఖు చేశాను అనమాట. దీనికి వచ్చిన మన ఇన్కమ్ ఇక్కడ చూడొచ్చు. ఇన్కమ్ లో చూసుకోండి. సో నా ఇన్కమ్ లో మీకు ఇందా చూపించినట్లే ఇక్కడ నెక్స్ట్ డే 7th 14 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి విత్డ్రా ఎలా చేశాను ఏంటనేది చూసేద్దాం. సో విత్డ్రా చేయడానికంటే ముందు మన అకౌంట్ బ్యాలెన్స్ లో అమౌంట్ అయితే ఉండాలి. సో నా అకౌంట్ బ్యాలెన్స్ లో అమౌంట్ ఉన్నాయి, అవి విత్డ్రా అయితే చేశాను. అవి ఎంత టైంలో వచ్చినాయి అనేది చూసేద్దాం. సో ఇంత అమౌంట్ అయితే నేను విత్డ్రా పెడతాం అయితే జరిగింది. సో నాకు ఎక్కడ పేమెంట్ ఇచ్చారనేది చూసేద్దాం. ఇక్కడ పేమెంట్ సెక్షన్ లో చూద్దాం.
అండ్ మీరు ఇక్కడ టైం కూడా చూడొచ్చు, నేను ఎప్పుడు విత్డ్రా పెట్టాను అనేది కూడా మీరు టైం చూడొచ్చు. అండ్ నాకు ఎప్పుడు పేమెంట్ వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను పెయిడ్ సెక్షన్. అండ్ నాకు పేమెంట్ ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ చూడొచ్చు, మీరు ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చూడొచ్చు 676. ఓకే, అండ్ మరి నా పేమెంట్ ప్రూఫ్ కూడా చూసేద్దామా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు పేమెంట్ అయితే చూసుకోవచ్చు. అండ్ నేను 667 పెట్టాను, నాకు 5% ఛార్జెస్ కట్ అయ్యి మిగతా 643 రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. అండ్ విత్ ఇన్ 20 minutes లో అయితే నాకు పేమెంట్ అయితే జరిగింది. సో ఇలా మీరు ట్రేడ్ చేసిన అమౌంట్, మనకు కావాల్సిన అమౌంట్కి సంబంధించిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని బై చేసుకుంటాం. అండ్ మనకి 3% అయితే ఇంట్రెస్ట్ రేట్ రావడం జరుగుతుంది. ఓకే, 3% అయితే ఇంకా వడ్డీ రావడం జరుగుతుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినప్పుడు ఇన్విటేషన్ రివార్డ్ అయితే మీరు తెలుసుకో. సో ఇది ఇవాళకి ఈ టాపిక్ అయితే ఎండ్ చేస్తున్నాను. నా విత్డ్రా ప్రూఫ్ అయితే చూసేయండి అండ్ ట్రేడ్ ఎలా చేయాలో తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లాగిన్ అవ్వండి, సక్సెస్ఫుల్గా మీరు ట్రేడ్ అయితే చేయండి. అండ్ దెన్ మీకు లాస్ట్లో నా కార్డ్ ఇస్తాను, ఆ కార్డ్లో ఉన్న వీడియో అయితే చూసేయండి, ఎందుకంటే విత్డ్రా ఎలా చేయాలి అనేది మీకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ రీఛార్జ్ అండ్ ట్రేడ్ వీడియో కూడా ఇస్తాను, ఆ 2 వీడియోస్ చూసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీరు కమిషన్ని గెట్ చేయండి. ఓకే, 10% కమిషన్ వస్తుంది మీ ఫ్రెండ్ నుంచి మీకు, అండ్ మీకు అయితే 3% ఇన్కమ్ అయితే వస్తుంది డైలీ. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ LRMD Money 101 న్యూ స్ట్రాటజీస్ విత్ నో మనీ లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ యాప్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది, అండ్ 1 year పైనే ఉండొచ్చు. మీరు మిస్ అయ్యారంటే తెలుగు వాళ్ళు, తెనాలి వాళ్ళు, గుంటూరు వాళ్ళు, ఏ ఊరైనా ఆంధ్రప్రదేశ్ మొత్తం డామ్ అయింది. మన సీఎం కూడా హ్యాండ్స్ ఆఫ్, మన సీఎం ఉన్నాడుగా, మన సీఎం. ఓకే.